రైతు సోదరులకు స్వాగతం. మిర్చి ధరలు గడిచిన 2 వారాలుగా క్వింటాకి ఒక 1000 రూపాయల నుంచి కొన్ని వెరైటీస్లో 2000 దాకా పెరిగింది. అయితే ఎక్స్పోర్ట్స్ వచ్చి ఈ ధరలు పెరిగాయా లేదు అంటే రైతులు అసలు మిర్చి సాగు సగం విస్తీర్ణంలో కూడా చేయడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఏడాది ఏసీలన్నీ మూత వేసుకొని సీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అందుకే మిర్చి సాగు విస్తీర్ణం పెంచేందుకే కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు, విత్తన వ్యాపారులు, మిర్చి వ్యాపారం చేసేవారు డ్రామా వేస్తున్నారా అని అనుమానం కలుగుతాం. నర్సరీలన్నీ వెలవెలబోతా ఉన్నాయి. మిర్చి విత్తనాల కొనుగోళ్లు గడిచిన 20 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా పడిపోయాయి. ఒక గుంటూరు జిల్లాలోనే 100 కోట్ల రూపాయల మిర్చి విత్తనాల వ్యాపారం జరగాల్సి ఉండగా కేవలం 18 కోట్ల రూపాయల వ్యాపారం మాత్రమే జరిగింది. రైతులు గత ఏడాది 10 ఎకరాలు వేసిన వారు 3 ఎకరాలు, 6 ఎకరాలు వేసిన రైతులు 2 ఎకరాలు, ఈ విధంగా సగానికి సగం తగ్గించుకుంటూ ఉన్నారు. ఎకరా మిర్చి సాగు చేస్తే 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంటే పంట పండించి అమ్మితే 1,50,000 కూడా రావడం లేదు. అది పంట పండితే. ఇక పంట పండకుండా పోయిందంటే ఒక ఎకరాకు 3 లక్షల రూపాయల నష్టం. మిర్చి క్వింటా కోయడానికే 7,000, 8,000 ఖర్చు అవుతా ఉంటే ఆ కోసిన మిర్చి దాన్ని మళ్ళీ ఎర్రకాయలు, తెల్లకాయలు వేరు చేసి రవాణా ఖర్చులు, మార్కెట్ ఫీజులు అన్నీ చెల్లించి అమ్మితే 7,000, 8,000, 9,000, 10,000. రైతుల చేతిలో మిర్చి ఉన్నంత కాలం ఇవే ధరలు. రైతుల దగ్గర సగం పంట కొనుగోలు చేసి వ్యాపారస్తులు, కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాలు పెద్ద ఎత్తున నిల్వ చేసుకున్నాయి. ధరల్లో చిన్నగా పెంచుకుంటూ పోతున్నారు. ఎందుకంటే రైతుల్లో ఆశని క్రియేట్ చేయాలి, మిర్చి విస్తీర్ణం పెంచాలి. విస్తీర్ణం పెరిగితేనే రేపు మరలా కోల్డ్ స్టోరేజ్లు నిండేది. కోల్డ్ స్టోరేజ్లు నిండకపోతే దానికి కరెంటు బిల్లు కూడా రాదు. అందుకే రైతుల్లో మరొకసారి ఆశలు రేకెత్తిస్తున్నారు. రైతు సోదరులు ఆచితూచి వ్యవహరించండి. విస్తీర్ణం పెంచే కార్యక్రమం చేస్తే ఇప్పటికే కోల్డ్ స్టోరేజీల్లో ఉన్న మీ మిర్చికి ధర రాకపోగా పెద్ద ఎత్తున పంట సాగు చేస్తే మరలా ఆ ధరలు 9,000, 10,000, 11,000 అంటారు. పెద్ద ఎత్తున చైనాకి, బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్స్ పోతూనే ఉన్నాయి. ధరలు మాత్రం వ్యాపారస్తులు పెంచడం లేదు. ఒక క్వింటాకు ఒక 2,000 పెంచినంత మాత్రాన సాగు విస్తీర్ణం పెంచే కార్యక్రమం మాత్రం రైతు సోదరులు చేయొద్దు. గత ఏడాది మీరు ఎంత సాగు చేశారో చూసుకొని అందులో సగం విస్తీర్ణంలో మాత్రమే పంట పండించండి. మంచి ధర రావడానికి అవకాశం ఉంటుంది. విస్తీర్ణం పెంచి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేశారో వ్యాపారస్తులు రైతుల్ని నిండా ముంచుతారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ప్రస్తుతం పెరిగిన ధరలు కొనసాగి క్వింటా 20,000, 18,000కి వెళితే వ్యాపారస్తులను నమ్మడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే రైతులు పెద్ద ఎత్తున విత్తనాలు కొనుగోలు చేసి నర్సరీల్లోనో లేదంటే స్వయంగానో పెంచి కనుక మిర్చి విస్తీర్ణం పెంచారో మరలా ధరలు కోల్డ్ స్టోరేజ్లో ఉన్న మిర్చికి ధర రాదు. మరలా మీరు పండించిన మిర్చికి కూడా ధర వస్తుందన్న గ్యారంటీ లేదు. రాబోయే కొద్ది రోజుల్లో మిర్చి ధరలు ఎటు ప్రయాణం చేయబోతా ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.